ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రతి విశ్వాసి అనబడేవారు ఇలా మారాల్సిందే. మన భక్తి జీవితంలో మనం ఎప్పుడు సంపూర్ణత చెందుతాం? ప్రతి ఒక్క విశ్వాసి అనబడే వారిలో ఉండాల్సిన బాధ్యతలు. నశించిపోయే మన జనులైన వారి నిమిత్తం ఇర్మియా ప్రవక్త వలె మన తల జలమయముగా, కన్నులు కన్నీటి ఊటగా మార్చుకొని, మన రక్త సంబంధులు అయిన వారి నిమిత్తం దైవ చిత్తానుసారమైన దుఃఖము నింపబడి, మన విషయంలో మనము కూర్చున్నా, లేచినా, పండుకున్న సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగిన వారిగా ఉంటూ, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మనం చూచినప్పుడు ఎక్కువగా కూడుకుంటూ ప్రేమ చూపించే విషయంలో సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురుగొల్పోయే వారిగా ఉంటూ, రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం నెమ్మది కలిగి ఉండుట కొరకు, అందరూ సుఖముగా బ్రతుకు నిమిత్తమై ప్రార్థించే వారిగా ఉంటూ, సమూయేలు వలె మన గురించి మనమే ప్రార్థన చేసుకునే వారిగా కాకుండా, అనేకుల నిమిత్తం ప్రార్థన చేయకపోవటం వలన యెహోవాకు విరోధముగా పాపం చేయకుండా పౌలు అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని. అలాగే సమూయేలు ప్రవక్త కూడా అంటున్నాడు, నేను అనేకుల నిమిత్తమై ప్రార్థన చేయకపోతే నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడనై ఉన్నాను అని. మనము శ్రమల పాలు కాకుండా పౌలు అంటున్నాడు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణినిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని బుద్ధి చెప్పుచు, బోధించుచు, ఆయనను గురించి ప్రకటించే వారిగా ఉంటూ, ఆత్మలో భారం కలిగిన వారమై, గుండెల్లో దేవుని పట్ల మంట కలిగిన వారమై, హృదయమంతా తీవ్రత గల వారమై, సంపూర్ణతలోకి నడిపింపబడుతూ అనేకులను నడిపించవలసిన వారమై ఉన్నాం. ఇదే కదండి దేవుడు మన నుంచి కోరుకునే భక్తి. 1 తిమోతి 2:1 మనం చూసుకున్నట్లయితే పై చెప్పబడిన ప్రతి మాట మీకు కనిపిస్తుంది. హెబ్రీయులు 10:24, 1 సమూయేలు 12:28, కొలస్సీ 1:9, అపోస్తుల కార్యాలు 20:20, కొలస్సీ 1:28లో ఈ మాటలన్నీ మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరి కూడా జీవితంలో సంపూర్ణ భక్తిలోకి నడిపించబడుదుముగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.